హీరోలంతా ఇప్పుడు పారితోషికాలు పెంచేసే మూడ్లో ఉన్నారు. చిరంజీవి కూడా తన పారితోషికాన్ని 75 కోట్లకు పెంచేశారు. అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమాకు ఆయన అక్షరాల 75 కోట్లు తీసుకుంటున్నట్టు టాక్. దానికి తోడు బ్యానర్ ఇచ్చినందుకు కుమార్తెకు 10 కోట్లు అదనంగా ఇవ్వాలి. అంటే మొత్తం 85 కోట్లన్నమాట. అనిల్ రావిపూడి పారితోషికం 25 కోట్లు. ఇటీవలే ఆయన సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఆ సినిమా 300 కోట్లు సాధించింది. కాబట్టి అడిగినంత ఇవ్వడంలో తప్పలేదు. వీరిద్దరి పారితోషికాలకే దాదాపుగా 115 కోట్లయ్యాయి. మిగిలిన పారితోషికాలు మేకింగ్, పబ్లిసిటీ, దానిపై వడ్డీలు ఇవన్నీ కలుపుకుంటే మరో 100 కోట్లు అవుతాయి. అంటే ఈ సినిమా బడ్జెట్ పేపర్ మీదే 215 కోట్లు కనిపిస్తుంది. 2015 కోట్లు పెట్టి సినిమా తీస్తే రిటర్న్ ఎంత రావాలి? బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎంత వసూలు చేయాలి? చిరంజీవి సినిమా కదా, డబ్బులు ఎలాగైనా రాబట్టుకోవచ్చులే అన్న ధీమా ఇప్పుడు లేదు. సినిమా అటు ఇటు అయితే అందులో ఎంత గొప్ప స్టార్ ఉన్నా ఎవరు పట్టించుకోరు. ఆచార్య, భోళాశంకర్ ఫలితాలే అందుకు నిదర్శనం. నాన్ థియేట్రికల్ రైట్స్ ఉన్నాయన్న ధీమా లేదు. ఎందుకంటే విశ్వంభర ఓటీటీ ఇప్పటికీ తేలలేదు. ఓటీటీ రూపంలో ఈ సినిమాకి 50 కోట్ల వరకు వస్తాయని చిత్ర బృందం ఆశించింది. కానీ ఓటీటీ సంస్థలు మాత్రం 25 కోట్లకు పైసా ఇవ్వలేం అని చేతులెత్తేశాయి. ఇది వాస్తవ పరిస్థితి. ఎన్టీఆర్ దేవర అమ్మిన రేటుకు చిరంజీవి సినిమా అమ్మినా అటు ఇటుగా 200 కోట్లు వస్తాయి. అది కూడా చాలా హై రేట్లు. అంటే పెట్టుబడి అతి కష్టం మీద రాబట్టొచ్చు. సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే కొన్న డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారు. అక్కడి వరకే. మరి లాభాలు తెచ్చుకోవాలంటే ఈ సినిమా అద్భుతాలు చేయాలి. మరి ఆ కెపాసిటీ ఉందా? సంక్రాంతికి వస్తున్న 300 కోట్లు సాధించేసిందా అని లెక్కలేసుకుంటే పప్పులో కాలేసినట్టే. సంక్రాంతికి వస్తున్న రెమ్యునరేషన్లు వేరు, చిరంజీవి సినిమా లెక్కలు వేరు. వెంకటేష్కి మహా అయితే 10 కోట్లు ఇచ్చుంటారు. అనిల్ రావిపూడి లెక్క కూడా అంతే. కేవలం 70 రోజుల్లో పూర్తి చేసిన సినిమా ఇది. కాబట్టి రిటర్న్ ఎక్కువగా కనిపించాయి. అదే ఈ సినిమాకు 200 కోట్లు పెట్టుంటే నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు ఎంత మిగులుతుంది? అయినా ప్రతి సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమా కాదు కదా. విశ్వంభర జాతకం కూడా ఈ ప్రాజెక్ట్ ని డిసైడ్ చేయబోతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. విశ్వంభర సూపర్ డూపర్ హిట్ అయి వాల్తేరు వీరైని దాటిస్తే అప్పుడు చిరు మార్కెట్ 200 కోట్ల వరకు ఓపెన్ అవుతుంది. మరి విశ్వంభరకు అంత స్టామినా ఉందా? సంక్రాంతి సీజన్లో మంచి పాజిటివ్ బస్తో విడుదలైన వాల్తేరు వీరయ్య ఫైనల్ రన్లో 130 కోట్ల షేర్ వసూలు చేసింది. విశ్వంభరకు అండగా సంక్రాంతి సీజన్ లేదు. పాటలు ఎలా వచ్చాయో తెలీదు. టీజర్ తేలిపోయింది. మరి వీటన్నిటి మధ్య వాల్తేరు వీరయ్య బ్రేక్ చేయగలదా అనేది అనుమానమే. చిరంజీవితో చిక్కంతా పారితోషికంతోనే వచ్చింది. ఆయన ఏకంగా 85 కోట్లు కోట్ చేస్తే నిర్మాతలు చేసేదేముంది? ఒకటి మాత్రం నిజం, చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా గత రికార్డులపై ధీమాతో చేయడం లేదు. కేవలం కాంపోపై ఉన్న క్రేజ్తో చేస్తున్నారు. పైగా సంక్రాంతికి టార్గెట్ చేస్తున్నారు. సంక్రాంతికి చిరంజీవి సినిమా సూపర్ హిట్ అయితే ఆ మజానే వేరు. కాకపోతే అంకెల పరంగా ఎంత గొప్పగా రీచ్ అవుతుందన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పటికైతే ఈ ప్రాజెక్ట్ చేయటం సాహసమే.